నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేవలం రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటే యజమాని అయిపోరు. అదొక్కటే సరిపోదు. ఇదొక్కటే సరిపోదు. సబ్ రిజిస్ట్రార్కి ఆ ప్రాపర్టీ టైటిల్ పైన ఎటువంటి బాధ్యత లేదు. సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి అంటే సేల్ డీడ్ రిజిస్ట్రేషన్కి ఏదైనా కావాలి అనుకుంటే స్టాంప్ డ్యూటీ కడితే రిజిస్టర్ చేస్తారు. టైటిల్ గురించి ఆ గవర్నమెంట్ అఫీషియల్స్కి సంబంధం లేదు. అది మనం తెలుసుకోవాలి. టైటిల్ హక్కుల గురించి కొనేవాళ్ళే చూసుకోవాలి. ప్రాపర్టీ కొనేవాళ్ళు వ్యాలిడ్ టైటిల్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. చైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం కొనుక్కునేనాము, అమ్మే వాళ్ళకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా వెరిఫికేషన్ మనదే డ్యూటీ. టైటిల్ డిఫెక్ట్ ఉంటే సబ్ రిజిస్ట్రార్కి ఎటువంటి సంబంధం లేదు. టైటిల్ డీడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చూసుకోవాలి. 12 సంవత్సరాల ఈసీ చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు చూసుకోవాలి. కేవలం సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ఆటోమేటిక్గా ఓనర్షిప్ రాదని గౌరవ సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇవ్వడం జరిగింది. కొనేవారిదే బాధ్యత. ఆస్తి సరిగా ఉందా లేదా, టైటిల్ డీడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మనకి అమ్మేవాడికి అసలు హక్కు ఉందా లేదా, అవన్నీ చూసుకోవాలి. టైటిల్ ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉందా లేదా, దీని మీద ఏదైనా అప్పులు ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోవడం బాధ్యత మందే. అంతేగాని రిజిస్ట్రేషన్ అయ్యింది కదా కాబట్టి నేను ఓనర్ అయిపోతాను అనడానికి వీలు లేదు. అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి ఈ విషయంలో. కాబట్టి ఎవరైనా సరే స్థిరాస్తి, ఇల్లు కానీ ఓపెన్ ల్యాండ్ కానీ కొనేటప్పుడు క్షుణ్ణంగా టైటిల్ చూసుకోవాలి. అమ్మేవాడికి ఇది హక్కు ఉందా లేదా చూడాలి. సేల్ డీడ్ కరెక్ట్గా ఉందా లేదా చూడాలి. ఈసీ ఎన్కంబరెన్స్ 12 ఏళ్ళు దాటి ఉందా లేదా చూడాలి. అమ్మేవాడికి హక్కు ఉందా లేదా ఫస్ట్ క్షుణ్ణంగా చూసి అప్పుడు కొనుక్కోవాలి. లేకపోతే కష్టాలు పాలవుతారు, కోర్టుల చుట్టూ తిరగాలి, మీరు కొన్న డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి.